ప్రస్తుతం గందరగోళ వాతావరణం నడుస్తుంది. మరి రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు ఆయా సర్వేల ఆధారంగా సిట్టింగ్లకు కొంతమందికి స్థానచలనం కల్పిస్తున్నారు. మరికొంతమందికి కొత్త వారికి బాధ్యతలు అప్పచెప్పి 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ అధిష్టానం దఫదఫాలుగా చర్చలు జరుపుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామాతో రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ఒక్కసారి ఉలిక్కిపడింది. అంతేకాకుండా రాయలసీమ జిల్లాల్లో కూడా చాలామంది సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్తి బాటలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించి వారితో మాట్లాడి సర్వే రిపోర్ట్ చూపిస్తూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇలాంటి ఫలితం ఉంటుందని చెప్పి వారి స్థానంలో కొత్త వారిని నియమించడానికి ముఖ్యమంత్రి అనేక రకాలుగా దఫదఫాలు చర్చలు జరిపి వారికి ఒక నిర్ణయం చేసిన క్రమంలో మరి చాలామంది సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఈసారి వైసీపీలో టికెట్లు దక్కే అవకాశం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా కొత్త వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు బాటలో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. మరి ఆ పట్టుదల ప్రకారమే 2024 ఎన్నికల్లో మరి ప్రతి నియోజకవర్గంలో అనేక రకాలుగా అనేక టీములతో సర్వే చేయించడం, అదేవిధంగా ఐపాక్ టీం ఇచ్చే అంతిమ సర్వే రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థులను మార్చే ప్రయత్నం వైసీపీ అధిష్టానం చేస్తుంది. రాయలసీమలో చాలామంది అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలో అసంతృప్తి జ్వాలలు విగిసిపడుతున్నాయి. మరి జొన్నలగడ్డ పద్మావతి సీనియర్ ఎమ్మెల్యే, మరి ఆమె కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసే యోచనలో ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడలో మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించారు. మరి మల్లాది విష్ణు ఈ రోజు వరకు మౌనంగానే ఉన్నారు. మరి ఆ మౌనాన్ని ఇవాళ రేపట్లో వీడతారని, మరి మల్లాది విష్ణు మరి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, వైఎస్ షర్మిల ఏపీలో బాధ్యతలు చెప్తే ఆమె వెనక రావడానికి కూడా మల్లాది విష్ణు అడుగులు వేస్తున్నారని ఆలోచన చేస్తున్నాడు కూడా వారి అనుచర గణం కూడా చెబుతుంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీలో ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. చంద్రబాబు నాయుడు మరో పక్క అనేక జిల్లాల్లో పర్యటన చేస్తూ వైసీపీ పైన తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ చరిత్రలో ఎక్కడైనా ఎమ్మెల్యేలు బదిలీలు ఎక్కడైనా ఉన్నాయా? అలా ఏ రాష్ట్రంలో జరిగిందా? కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల బదిలీల ప్రక్రియ చేపట్టి కొత్త విధానం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో రావాలని చేసిన ప్రయత్నాలని ప్రజలు తిప్పికొడతారు. ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు బదిలీ చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు ఇటు తిరువూరులోను ఆచంటలో జరిగిన సభల్లో విమర్శించారు. మరి వైఎస్ఆర్సీపీ టీడీపీ మాటలు లెక్క చేస్తుందా లెక్క చేయదని పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం మాత్రం వారి అంచనాలు వాళ్ళ లెక్కలు వారికి ఉన్నాయి. మరి ఎక్కడ ఎవరైతే గెలుస్తారో గెలిపే లక్ష్యంగా వారికి టికెట్ ఇవ్వాలని, ఆ టికెట్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరాలని, కొత్త వారైనా సరే తీసుకొచ్చి వారిని ఆయా స్థానాల్లో నియమించడానికి సన్నాహాలు జరుగుతున్న క్రమంలో సిట్టింగ్లందరికి కూడా టికెట్లు డౌట్ పట్టుకుంది. సీట్ ఇవ్వకపోతే ఏంటి ప్రత్యామ్నాయం ఏంటి? ఏ రాజకీయ పార్టీ వైపు చూడాలి? ఏ పార్టీతో వెళితే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని సిట్టింగ్లో అందరూ కూడా మదన పడుతున్నారు. ఏం చేయాలి ఏంటి ఇలా నిర్ణయాలు జరుగుతున్నాయి. పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీలో కొనసాగుతుంటే మరి ఇవాళ ఆకస్మికంగా ఇన్ని సంవత్సరాలు పనిచేసిన పార్టీలో సీట్ లేదని చెప్పంటే ప్రజలకి ఎలాంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పుకోవాలి, భవిష్యత్తు రాజకీయాలు ఏంటి అనే దాని మీద
చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు, లోన మదన పడుతున్నారు. ఎక్కడికక్కడే వారి శ్రేయభిలాషులు అత్యంత సన్నిహితులతో అంతరంగంగా సమాలోచనలు చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీలో కొనసాగాల, వైఎస్ఆర్సీపీ వీడి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ వైపు చూస్తే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని మరి వైసీపీలో చాలామంది సిట్టింగ్లు ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా కొత్తగా నియోజకవర్గాలకు సమన్వయకర్తలు నియమించిన నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. సిట్టింగులు అసంతృప్తిగా వెంటనే వారి నిర్ణయాలను ప్రకటించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారని సమాచారం. అదే వైఎస్ఆర్సీపీకి అత్యంత విధేయులు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీపై ఎదురుదాడి చేయడానికి, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ వీడి వేరే పార్టీలోకి వెళ్ళడానికి కూడా విధేయత వర్గం అంతా కూడా ఇవాళ వ్యతిరేక వర్గంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి విధేయుడు అనుకున్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపుతో రామచంద్రారెడ్డి కూడా వైఎస్ఆర్సీపీని తీవ్ర అన్యాయం చేసిందని చెప్పి ఆరోపించారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందని చెప్పి ప్రకటించారు. మరి అదేవిధంగా మరి నగిరిలో మరి రోజా సీటు దాదాపుగా కన్ఫామ్ అని చెప్పి నిన్న మొన్న నడిచింది. ఇప్పుడు రోజా సీటు కూడా డౌట్ అని, ఎంజే కుమార్ అని ఆ టికెట్ అతనికి ఇస్తారని రకరకాల ప్రచారాలు జరుగుతున్న టైంలో ఎక్కడికక్కడే ఏ జిల్లాలో ఆ జిల్లాలే వైఎస్ఆర్సీపీకి బాగా లాయల్గా ఉన్న నాయకులందరూ కూడా టిక్కెట్ల కేటాయింపులు అన్యాయం జరిగితే పార్టీ కోసం పనిచేయడానికి ఎక్కడ కూడా అంత సమ్మతి కనిపించట్లేదు. టిక్కెట్టే ప్రధానం తప్ప పార్టీకి అభిమానం ఉందా లేదా అనేది సెకండరీ. కాబట్టి టిక్కెట్ లేనప్పుడు మేము పార్టీలు ఎందుకున్నామని కూడా వైఎస్ఆర్సీపీలో చాలామంది సీనియర్ లాయల్ పర్సన్స్ కూడా కొంచెం ఆందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా ఇంకా కొద్ది రోజుల్లో మూడో జాబితా రానుంది కాబట్టి ఈ మూడో జాబితాలో ఎంతమందికి మూడే అవకాశం ఉంది, మూడే ఘటనలో ఎంతమందికి సీట్లు కోల్పోయే అవకాశం ఉంది, ఆ సీట్లు కోల్పోయిన వ్యక్తులు ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారు, పార్టీలో కొనసాగుతారా వేరే పార్టీ వైపు వెళ్తారనేది మరి 1-2 రోజుల్లోనే తేలనుంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీలో గందరగోళమైన పరిస్థితులు, ఎమ్మెల్యేల బదిలీ మాత్రం పార్టీలో సీనియర్లందరికీ తలపట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలాగని చెప్పి పార్టీ అధిష్టానం ఎక్కడ కూడా రాజీ పడకుండా వారు అనుకున్న లక్ష్యం మేరకు టికెట్లు ఎక్కడైతే ఇవ్వాలని కొత్త వారికి ఇవ్వాలనుకుంటే కొత్త వారికి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు తప్ప పార్టీలో ఉన్న సీనియర్స్ బయటకు వెళ్తారు కాబట్టి అతనికి టికెట్ ఇచ్చి ఓటమి పోవాలనే కాన్సెప్ట్లో వైఎస్ఆర్సీపీ అధిష్టానం లేదు. ఎవరైనా సరే గెలిపే లక్ష్యం కాబట్టి సర్వేలే మా ఆధారం, సర్వేలే మా ప్రామాణికం కాబట్టి సర్వేల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక నియామకం జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మరి ఇలాంటి కఠినమైన నిర్ణయంలో వైఎస్ఆర్సీపీ వెళితే ఎంతమంది పార్టీకి మిగులుతారు, ఎంతమంది ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తారన్నది వేచి చూద్దాం. సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం, పాయిజనింగ్, యాక్సిడెంట్స్, ట్రామా, క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్. డాక్టర్ ఏ ప్రసన్న కుమార్, ఎండి, డిఎం, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్, ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ ఆర్ మనోజ్, ఎండి, అనస్థీషియా. డాక్టర్ కార్తిక్ కన్నెగొల్ల, ఎండి, డిఎం, నెఫ్రాలజిస్ట్. డాక్టర్ తీగల రమేష్, ఎంఎస్ ఎంసీహెచ్, న్యూరో సర్జన్. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఎకో, టిఎంటి, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాన్ స్ట్రీట్, ఎన్ఆర్పేట, ఏలూరు.